హాయ్ మామ్స్, పొద్దున్న నుంచి ఖాళీగా ఉన్నానని చెప్పి ఫ్రీ ఫైర్ అయితే ఆన్ చేసి బిఆర్ గేమ్ అయితే స్టార్ట్ చేశాను. సోలారా మ్యాప్ వచ్చింది. ఎలా ఖాళీగా ఉన్నాను కదా, సోలారా మ్యాప్లో ఉగంగ్ తాత ఉంటాడని కలుద్దామని వాటర్ ఫాల్స్ దగ్గర దిగాను కానీ మామ, ఇక ఇది ఎక్కడానికి నా కష్టాలు చూసుకో. ఇలా అంతా కాదు అనేసి డైరెక్ట్గా వాటర్ ఫాల్స్ లోపల నుంచి ఎక్కేద్దామని ప్లాన్ వేస్తాను. అలా ఎక్కుతుంటే అంతలోనే ఎవడో కొట్టాడు మామ. ఎవడో అని చూస్తాను, ఇంత దూరం నుంచి కనబడలేదు. దగ్గరికి వెళ్ళి చూద్దామని టీమప్ చేశాను. దగ్గర అలాగా గెన్నలేవు కదా, దగ్గరికి వెళ్ళి చూశాను మామ. ఆడెవడో కాదు, తుంగ్ సౌర్ గాడు. ఎవడి నాతో టీమప్ చేస్తారులే, ఈడితో కొండ ఎక్కుదామనేసి ఎక్కితే ఆడు నాకన్నా అద్భుతంగా ఉన్నాడు మామ. ఆడు ఎక్కలేకపోతున్నాడు. చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే. సర్లే ఎలాగో కింద మీద పడి మెల్లిగా కొండ ఎక్కేద్దామనేసి కొండ అయితే మెల్లిగా ఎక్కిస్తున్నా. కానీ మళ్ళీ ఒకసారి పడిపోయాను మామ. ఈసారి అలాగైనా ఎక్కేయాలనేసి డెఫినెట్గా ఎక్కేసాను మామ. అక్కడ పెట్లు బద్దలు కొట్టి ఇంకో టైర్ తీద్దామని చూస్తుంటే ఒక్కసారిగా మా వాడు వాటర్ ఫాల్స్లోకి వెళ్ళిపోయాడు మామ. నాకు ఒక్కసారి ఆశ్చర్యం అనిపించి కింద పడిపోయాడు. నాకు ఇక అనిపించలేదు, ఇంట్రెస్ట్ అనిపించలేదు. అందుకే ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని ఆ సహూర్ గడిని పిలిచి వెళ్ళిపోయా అక్కడ నుండి. అయితే అలా అక్కడ నుండి వెళ్ళిపోయి లూట్ చేసుకుందామని వెళ్ళిపోయా. అక్కడ నుండి గన్స్ ఒక 2-3 దొరికాయి. అలా లూట్ చేస్తుంటే అక్కడికి వెళ్ళాక వుడ్ పేకర్ దొరికింది మా. ఒక్కసారిగా ఎవడో స్కిన్ వేస్తాడు, అక్కడ ఎనిమిది కనబడి వంట పిచ్చి సార్. ఒకసారిగా ఇటు నుంచి ఎవడో కొట్టాడు. ఎవడని చూస్తే సౌరుగాడు. ఊర నేను రా అని చెప్తే అప్పుడు ఆడు కనిపెట్టాడు. సర్లే ఇటు కుట్టగాడు లూట్ చేసుకుందామని వెళ్తే సడన్గా మళ్ళీ కొట్టాడు మా వాడు. సర్లే అనేసి దగ్గరికి వెళ్ళి ఉంటే అదే వేసాడు. కాకపోతే నాకు బ్లడ్ ఎక్కలేదు. ముందుకెళ్తుంటే ఒక కార్ కనిపించింది, అది తీసుకొని ముందుకెళ్ళిపోయాను. అయితే అక్కడ ఆర్సనల్ దగ్గర దిగి అక్కడ ఉండరా నేను లూట్ చేస్తాను అనేసి అంటే ఆడు కూడా నాతో తోకలాగా వచ్చేసాడు. సర్లే అనేసి టీవీ టవర్ దగ్గరికి వెళ్దాం అనేసి అనుకుంటే ఆడ దిగేశాడు, మళ్ళీ ఎక్కేశాడు. అక్కడ నుండి ఏమంటే కార్ వేసుకొని టీవీ టవర్ దగ్గరికి వెళ్ళిపోయాము గైస్. అక్కడ టోకెన్ దొరుకుతుంది, టోకెన్ క్లెయిమ్ చేసుకుందామని వెళ్ళాను. టోకెన్ తీసుకొని జోన్లో నుంచి బయటకు వెళ్ళిపోదామని వచ్చాను. ఆయన ఆడు అక్కడే ఉన్నాడు మామ. అక్కడే ఉన్నాడు కదా అనేసి ఆడున్నాడు. కార్ తీసుకొని ఇక సేఫ్ జోన్కి అయితే మూవ్ అయిపోయాం. అక్కడ నుంచి చక్కగా సేఫ్ జోన్కి వచ్చేసాం. వచ్చిన తర్వాత నా దగ్గర మంచి గన్స్ లేవని యూఎంపీ మార్చి MP40 ఏదైనా దొరుకుతుందేమో చూసా, కానీ దొరకలేదు. సరే అని మళ్ళీ బండి తీసి తిరుగుతూ ఇక్కడ షాపింగ్ దగ్గరికి వచ్చాం. వెండింగ్ మెషిన్ దగ్గరికి. ఇక్కడ ఒక ఎనిమిది కనబడ్డాడు. మా సౌర్ గడికి ఇల్లు అయితే లేపేశాను. అయితే అంతలోనే ఇట్లా ఒకసారి కొట్టేసరికి ఎవరని చూస్తే ఆడు పారిపోయాడు. అక్కడ నుంచి చూస్తూ ఆ ఎయిర్ డ్రాప్ దగ్గరికి వెళ్ళి ఏది దొరుకుతుందేమో చూస్తూ స్కానర్ వదలను. ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నారు, ఇక్కడ ఎవరైనా ఉన్నారో లేదో తెలియడానికి వేసాను. అలా చూస్తుంటే ఇట్లా ఎవరో ఫైట్ చేశారు, దాన్ని నాక్ చేస్తాను. అది పిన్ పొడుచుకొని లెగిసిపోయింది. కానీ మా సౌర్ గారిని ఎవరో అది వేసింది. అయితే నాకు కోపం వచ్చింది మా ఫ్రెండ్ వేసినందుకు. పైన ఒక ల్యాండ్ మైన్ పెట్టాను మామ. అయితే కిందకు వచ్చి చూస్తే సౌండ్ వచ్చింది, ఇక్కడ ఒకటి ఉన్నాడు అన్న కొట్టేసా. అలా మెడి వేసుకొని దాన్ని డ్యామేజ్ ఇచ్చాను. ఇంతలోనే ఇట్లా ఫైరింగ్ వచ్చింది అనేసి పైకి వచ్చేసాను. మా సహూర్ గారిని చంపిన దానికి రివెంజ్ ఎలానే తీర్చుకొని ఆడిసారి చంపేద్దామని చూసి ఏదైనా ఉంటే ఇసుకిస్తాను. కానీ ఆడు ఫైర్ చేయలేదు ఏంటని చూస్తే ఇది చక్కగా హెయిర్ జోన్లోకి వచ్చి కూర్చున్నాడు. అయితే వీడు నాకు చూడలేదు మామ. మరి నాకు చూడనేసరికి వంట పిచ్చేసాను. వీడికి బూయా వచ్చేసింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ గాయ్స్. సరే ఉంటాను మరి, బాయ్.